వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చేస్తుంది హోమ్ మేడ్ క్యాడ్బరీ ఎక్లెర్స్ చాక్లెట్ అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇదంతా కట్ చేసిన తర్వాత ఇలా పీసెస్ తీసేసి నేను మొత్తం కట్ చేసేసి ఇట్లాగా మనకి బటర్ పేపర్ ఉంటుంది, ఆ బటర్ పేపర్లో ర్యాప్ చేసేసాను. మనకి చూడండి ఎలా లాగితే ఎలా వస్తుందో, మనకి రియల్గా ఎట్లా ఉంటుందో సేమ్ మనకి అలాగే వచ్చేస్తుంది. మనకి ఎలాస్టిక్ లాగా లాగిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సింది అంటే వీటికి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్లో అందులో మనము గ్లూకోజ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనము ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుంటాము. ఇది బయట మనకి బేకరీ షాప్స్లో కానీ ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఫస్ట్ మనం అంతా చాక్లెట్ని మీలాగా బాగా మెల్ట్ చేసేసుకొని వేరేది మనకి షాప్స్లో బేకరీ షాప్స్ కానీ మనకి ఇవి ఉంటాయి కదండి, మనకి మెటీరియల్స్ దొరికే చాక్లెట్ మెటీరియల్ షాపు, కేక్ మెటీరియల్స్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఇదిగో దాని వైట్గా ఉంటుంది చూడండి, అదనమాట దాన్ని గ్లూకోజ్ అంటారు. ఆ లిక్విడ్ని వేసేసి మనము మొత్తం కలిపేసేస్తే మనకి బాగా స్మూత్గా వచ్చేస్తుందండి. మనకి మామూలుగా ఇది ఎంతసేపు బయట ఉన్నా కానీ మనకి రఫ్గా ఏమీ అవ్వదు, బాగా స్మూత్గా అయిపోతుంది. చూడండి, ఇట్లా ఒక 2 మినిట్స్ బాగా కలపాలన్నమాట. బాగా కలుపుతూ ఉంటే అదే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, స్మూత్గా వచ్చేస్తుంది. ఇది మనకి ఏంటంటే మనం చాక్లెట్ని బట్టి వేసేసుకోండి. ఒక 100 గ్రామ్స్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసారంటే మరీ మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి 100 గ్రామ్స్కి. ఇలా అయిన తర్వాత బాగా ఇలా మెత్తగా బాగా మొత్తం కలిపేసేయండి. ఎక్కడ కొంచెం ఉండలు కానీ ఏమీ లేకుండా కలిపేసేసుకుంటే మనకి స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఏంటంటే పీవీసీ కవర్స్ ఉంటాయి, మామూలు కవర్స్ కాకుండా పీవీసీ కవర్స్ ఉంటాయి, అందులో వేసేసుకొని ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో అలాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం స్ప్రెడ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బౌల్ లాగైనా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో క్యారమిల్ కోసమని 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని 3 స్పూన్స్ వేసేసుకొని మనం ఇట్లాగా క్యారమిల్ అనేది మెల్ట్ అవుతుంది చూడండి, ఆ షుగరు అలా మెల్ట్ అయ్యేటప్పుడు దాన్ని మనం స్పూన్తో కాకుండా 1 మినిట్ అట్లాగా గిన్నెని అలా మొత్తము కదిలిచ్చేసేయండి. అప్పుడు మనకేంటంటే అది నీట్గా వచ్చేస్తుంది. స్పూన్ పెట్టామంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా ఉండలు వేయకుండా అట్లాగా ఉంచేస్తే 2 మినిట్స్కి ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇలా వచ్చిన దాన్ని కొంచెం బాగా కలపండి, అంటే ఎక్కడైనా షుగర్ ఏమన్నా క్రిస్టల్స్ ఉన్నా అయిపోతుంది. ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ మనము సాల్టెడ్ కాకుండా అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది, అది వేసేసుకోండి. సాల్టెడ్ వేసుకున్నామంటే మనకి కొంచెం మళ్ళీ సాల్ట్నెస్ వస్తుంది. ఇది అన్సాల్టెడ్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఒక 1 స్పూను అమూల్ బటర్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుందండి, అది 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అది వేయంగానే నురగలాగా వచ్చేస్తుంది, మీకు ఏమి టెన్షన్ పడద్దు. వేసేసి బాగా కలిపేసేస్తూ ఉంటే మనకి కలిపేస్తూ ఉండాలన్నమాట, మళ్ళీ ఆపకూడదు, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. అలాగ బాగా కలుపుతూ ఉండగానే మనకి స్ట్రక్చర్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట నీట్గా. ఒక 2 మినిట్స్ ఆపకుండా కలపండి. అది కూడా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసేసేయండి. అంతా అయిపోయిన తర్వాత ఇదిగో అయిపోయింది. మనం దీన్ని మొత్తం తీసుకొని ఇక్కడ ఒక ట్రేలో మనం బటర్ పేపర్ అనేది యాడ్ చేసేసుకొని దానిపైన మనము ఇది వేసుకుంటే మనకి ఈవెన్గా కొంచెం ఆరిపోయిన తర్వాత మనము తీసుకొని కట్ చేసుకోవాలి కదా, అన్నప్పుడు మనకి బాగా వస్తుంది అనమాట. ఇలా మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. మొత్తము కింద కొంచెం లైట్గా మనకి బటర్ కానీ అప్లై చేశారంటే ఈజీగా పైకి లేస్తుంది అనమాట మనం తీసేటప్పుడు. అది పేపరు ఇవన్నీ నేను కొంచెం లైట్గా అప్లై చేశాను బటర్ ముందే, అది వీడియోలో చూపించలేదు. ఇలా లైట్గా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి, బయటే ఉంచేస్తే సరిపోతుంది. ఇందాక మనం చాక్లెట్ పెట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఇలా పీసెస్గా కట్ చేసేసుకుంటే అది మనం చేత్తో అనేసుకుంటేనే చాలండి, ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది. అదిగోండి అక్కడ అంటున్నాను. ఒక 1 మినిట్ అది తీసేసుకున్న తర్వాత కట్ చేసుకొని చేత్తోనే అనేసేసేయండి. అదిగోండి నేను చూపిస్తాను చూడండి, చేత్తో అనేస్తే మనకి మెత్తగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఇలాగ నేను 3 పీసెస్ చేసేసుకున్నాను. లాస్ట్లో ఒక పీస్ మిగిలిందనమాట, దాన్ని ఒక డాల్ లాగా తయారు చేశాను చాక్లెట్తో. అంతా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని చాక్లెట్తో డాల్ చేశాను అనమాట. మనకి అందరూ మామూలుగా క్లేతో చేస్తారు కదా, మనం చాక్లెట్తో కూడా ఇలా డాల్స్ చేయొచ్చు అండి. నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది ఇది చేసేటప్పుడు. చూడండి, మనం నీట్గా మనం క్లేతో ఎలా చేస్తామో సేమ్ అలాగే వచ్చేస్తుందండి, మనకి మొత్తము అయిపోతుంది. చూడండి, కొంచెము మనము ఇందులో కొంచెం గ్లూకోజ్ కానీ కొంచెం తక్కువగానే వేసుకున్నామంటే చాలా గట్టిగా వచ్చేస్తుంది చాక్లెట్. ఇది
మనకి బాగా మనం ఇందులో వైట్ కాంపౌండ్తో చేసుకుంటే ఇంకా కలర్స్గా వేసేసుకొని సేమ్ క్లే లాగే అంటే కలర్స్గా వేసేసుకొని చేసుకోవచ్చు. సేమ్ క్లే లాగే మనము కొంచెం ఎవరైనా డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు మనం ఇలాగా తయారు చేసి ఇచ్చేసేయచ్చు. మనకి ఈ లోపల ఇది చేసే లోపల నాకు అది క్యారమిల్ అనేది కొంచెం మారిపోయిందండి. అందుకని నేను ఇది చేశాను. ఒకసారి ట్రై చేద్దాము వస్తుందా లేదా అని చేశాను. బాగానే వచ్చిందండి బొమ్మ. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఈ లోపల నాకు అది ఆరిపోయింది క్యారమిల్. ఇదిగోండి చూడండి ఈజీగా ఎట్లా పైకి లేచేసిందో. దీన్ని నేను స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనము రోల్ చేసి పెట్టుకున్నాం కదండి చాక్లెట్ది. ఆ చాక్లెట్ని ఏంటంటే ఇందులో మనం మధ్యలో పెట్టేసేసుకొని ట్విస్ట్ చేసేసుకోవాలి. వీడియో అలాగా మొత్తం అలా పెట్టేసి చేత్తోనే ఈవెన్గా అట్లా కొంచెం రుద్దేస్తే మనకి స్ప్రెడ్ అయిపోయి నీట్గా మనకి కట్ చేసేసుకున్న తర్వాత ఎక్లెట్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇవి కత్తితో రాదు అనుకున్నప్పుడు మీరు సిజర్ పెట్టేసి కట్ చేసేసుకోండి. కొంచెం రఫ్గా ఉంది అందుకని రావట్లేదు. కొంచెం ఇదేంటంటే నేను అందుకని చూసి సిజర్తో కట్ చేసేసాను. నేను సిజర్ పెట్టి కట్ చేశాను. చాలా ఈజీగా వచ్చేసేసింది. అదిగో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకి బయట కూడా మనకి చాక్లెట్ లోపల చాక్లెట్ ఉన్నది కూడా మనకి కనిపించేస్తుంది. నేను ఇంకా ఇంకో రోల్ తీసేసుకొని మళ్ళీ చేసేసాను. దాన్ని మళ్ళీ ఇలాగా మనం మొత్తం నీట్గా చేత్తో ఇలా రోల్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనము చేసుకున్న దాన్ని మనం పీసెస్గా ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత నేను ఏంటంటే బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ బటర్ పేపర్తోనే మళ్ళీ నేను రోల్ చేసేసుకున్నాను. పైన కవర్ కావాలి కదా మనకి చాక్లెట్ అనేది అవ్వడానికి. అందుకని నేను చేసేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి వీడియోలో. మనం బటర్ పేపర్ అనేది ముందు కొంచెం పీసెస్గా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. చేసుకొని ఇదిగోండి ఇలాగా మనం చాక్లెట్ది ఉంటుంది కదా సేమ్ అలాగే మనం ట్విస్ట్ చేసేసుకొని ఇలాగా రోల్ చేసి పెట్టేస్తాను. మనం ఏదైనా బాక్స్లో కానీ ఏదైనా పెట్టేసుకున్నాము అంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు అడిగినప్పుడు మనకి ఇదేంటంటే చాక్లెట్ కూడా గట్టిగా అవ్వదు, మెల్ట్ అవ్వదు. మనకి ఇప్పుడు టెంపరేచర్ ఉన్నప్పుడు మెల్ట్ అవ్వదు, మనకి లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు వింటర్ సీజన్లో ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు కూడా గట్టిగా అవ్వదన్నమాట. ఇది కొంచెం చూడండి నీట్గా బాక్స్లో పెట్టేసేసామంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయచ్చు. ఇదేంటే మనం క్యారమిల్ ఫ్రెష్ క్రీమ్ వాటితోనే మనం హోమ్ మేడ్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. నేను ఎందుకంటే ఇన్ని చూపిస్తున్నాను మనకి ఎన్ని వస్తున్నాయి అనేది. నేను ఇది 100 grams చాక్లెట్ తీసుకున్నానండి. మనకి ఆల్మోస్ట్ ఒక 20 చాక్లెట్స్ అయ్యాయి నాకు. ఇవన్నీ మనకి ఇలా 1 by 1 చేసేసుకోండి. ఇది క్యారమిల్లో మనం చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అది ఫ్రెష్ క్రీమ్ కరెక్ట్గా తీసేసుకోండి. 3 cups ఉన్నప్పుడు అది 1 cup వేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఎక్కువ ఫ్రెష్ క్రీమ్ వేసేసారంటే మళ్ళీ మనకి ఆ స్ట్రక్చర్ అనేది రాదు, అది ఆరిపోదు అనమాట తొందరగా. మళ్ళీ అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. మనకి ఇలాగ రావాలి అంటే కరెక్ట్గా కొంచెం వాటర్లో వేసుకొని చూస్తే మనకి కొంచెం వచ్చేస్తుంది. అది అర్థమైపోతుంది అనమాట. 3 cups షుగర్కి ఓన్లీ 1 cup అదే వేసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ నేను ఒక బౌల్లో బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలాగా. ఈ మొత్తాన్ని మనము ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి. నార్మల్గానే బయటే పెట్టేస్తే సరిపోతుంది మనకి. నేను చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఎలా వస్తుందో స్ట్రక్చర్ అనేది. మనకి లాగితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.